సార్ ఏంటి లాటరీ పూర్తయిందా? H1Bకి సంబంధించిన ప్రాసెస్ ఇది $100 వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ కదా ఇది. ఏం జరుగుతుంది ఇప్పుడు? లాటరీ పూర్తయిందా? ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఏంటి? ఇప్పుడు లాటరీ అన్నది March 19th కు ఖతమైందండి అప్లికేషన్ ఫైల్. కానీ ఈ లాస్ట్ వీక్ ఏం చేసినంటే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. ఎవరెవరైతే సెలెక్ట్ అయినా వాళ్ళందరికి వచ్చింది. ఇప్పుడు ఈసారి కొత్తగా మనకు కొన్ని రూల్స్ వచ్చినాయండి. ఒకటి ఏంటంటే మనకు ఫైలింగ్ ఫీజు ఒకటి పెట్టిండ్రు $230. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బయటి దేశం నుంచి లోపలికి తీసుకురాదలుచుకున్నారో వాళ్ళకు $100,000 ఫీజు అనేది కొత్తగా వచ్చింది, ఇదివరకు లేకుండే. ఇంకోటి ఏంటంటే ఇదివరకు అందరు కూడా ఒకటే లెవెల్లో చూసేది. ఇప్పుడు ఏంటంటే లెవెల్ వాళ్ళంటే లీస్ట్ సాలరీ వాళ్ళకు ఒకటేసారి ఛాన్స్ ఇస్తారు. అదే లెవెల్ 4 అంటే వాళ్ళకు హై సాలరీ, దాదాపు డబుల్ ఉంటుంది సాలరీ, వాళ్ళకు 4 టోకన్లు వస్తాయి అన్నట్టు. లెవెల్ 1 అంటే లీజ్ సాలరీ వాళ్ళకి 1 టోకను, హై సాలరీ వాళ్ళకి 4 టోకన్. ఈ రెండు కూడా కొత్త సిస్టమ్ తోటి లాటరీ చేసి మనకు అయిపోయింది. అయితే ఇప్పుడు April 1st కల్లా లాటరీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి డిక్లేర్ చేసేసిండ్రు. ఇప్పుడు మనకు June 30th లో సెలెక్ట్ అయిన వాటికి June 30th లోపల H1B ఫైల్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, అంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఇదివరకు అంటే ఉట్టి ఇప్పుడు మీ YNR గారి పేరు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, లెవెల్ ఆఫ్ సాలరీ, ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లేబర్ కండిషన్ అప్లికేషన్, తర్వాత మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, తర్వాత జాబ్ రిక్వైర్మెంట్, ఆ పొజిషన్ కు డిగ్రీ అనేది రిక్వైర్మెంట్, అవన్నీ కూడా, తర్వాత ఫీజు కూడా. ఇప్పుడు ఇదివరకు ఏమో 230 అనేది టోకెన్ మనీ, ఇప్పుడు అసలు ఫీజు అన్నది ఇప్పుడు మేము ఫైల్ చేయాలన్నట్టు. ఏది June 30th లోపల. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని ఏమన్నా నంబర్ తెలుస్తుంది సార్ మనకి? ఇప్పుడు మనకు వాళ్ళు అనౌన్స్ చెయ్యరు ఇప్పుడు, కానీ ముందు అనౌన్స్ చేస్తారండి. వాళ్ళు టోటల్ గా 20,000 ఏమో మాస్టర్స్ కోటా, ఓకే, 65,000 ఏమో బ్యాచులర్స్ కోటాలు ఉంటదండి. అంటే మాస్టర్స్ కూడా బ్యాచులర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇవి కాకుండా వాళ్ళు నార్మల్ గా ఒక 15,000-20,000 ఎక్స్ట్రా సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఈ మధ్యలో జాబ్ పోయే వాళ్ళు ఉంటారు, కొందరు H1B డినై అయ్యింది, కాన్స్టేట్ లో డినై అయ్యింది, ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్యాక్టరీ చేసుకుని ఒక 15,000-20,000 ఎక్స్ట్రా సెలెక్ట్ చేస్తారు నార్మల్ గా. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా ఒక 100,000 అయితే సెలెక్ట్ అయినది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మోర్ దెన్ 1 lakh సెలెక్ట్ అయింది. సో అందులో మన ఇండియన్సే దాదాపుగా 60% ఉంటారండి. మళ్ళా మన తెలుగు వాళ్ళే అందులో మళ్ళా దాదాపుగా అంటే 1,00,000 సెలెక్ట్ అయితే దాదాపు 30-40 వేలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటుంది. ఓ మై గాడ్. ఓకే ఓకే, వీళ్ళు ఇప్పుడు జూన్ 30th లోపు మిగతా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. 1,00,000 మందిని అప్రాక్సిమేట్లీ సెలెక్ట్ చేశారు అనుకుందాం. ఈ 1,00,000 మందికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని 85,000 వాళ్ళు ఇచ్చే వీసాలు అంతేనా? H1B 85,000 వీసాల కంటే తక్కువ ఉన్నాయనుకోండి, 10,000 5,000 H1B వీసాలు మిగిలిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ లాటరీ బిల్ అవడం ఉంటుందా? అవునండి. ఇప్పుడు June 30th లోపల మేము ఫైల్ చేయాలి. వాళ్ళు June 30th కు వాళ్ళకి ఒక July 1st కు వాళ్ళకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది, ఎంతమంది ఫైల్ చేస్తారు, ఎంతమంది ఫైల్ చేయరు. అయితే ఈసారి మేమేమనుకుంటామంటే సెకండ్ లాటరీ ఉంటదేమో అనుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బయట దేశం నుంచి H1 మీద తీసుకురాదలుచుకుంటారో వాళ్ళ మీద $100,000 ఫీజు ఇంపోజ్ చేసిండ్రు కదా. అవును. అయితే కొందరు ఏంటంటే ఇప్పుడు అది కోర్టులో చెల్లదేమో, లేదంటే ఇమిగ్రేషన్ మాకు ఎగ్జామ్షన్ ఇస్తదేమో అని చెప్పి కూడా H1B ఫైల్ చేశారు. ఓకే, వాళ్ళకి సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ కోర్టు కనుక వాళ్ళ ఫేవర్ గా రూల్ చేయకపోయినా, ఇమిగ్రేషన్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు H1B ఫైల్ చేయరాదు. ఒకవేళ ఫైల్ చేసినా 100,000 కట్టాలంటే చాలా తక్కువ కంపెనీస్ చేస్తాయి. కాబట్టి మేమేమనుకుంటామంటే కొంత ఈ 85,000 అనేది ఫిల్ కాదేమో. కాకపోయినప్పుడు ఏం చేస్తారంటే July 1st నుంచి తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఇదివరకు ఉన్న ఏది March 19th లోపల ఫైల్ అయిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, అందులోకెళ్ళి మళ్ళీసారి తీస్తారు. మళ్ళీసారి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టరు. ఇదివరకు ఉన్న దాంట్లోకెళ్ళి తీస్తారు. ఓకే, సో ఈ H1Bకి డిమాండ్ తగ్గినట్టేనా సార్? పోయినసారి గతంతో పోలిస్తే ఈసారి డిమాండ్ తగ్గినట్టే కదా? అప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది కదా? తగ్గిందని నేను అనుకుంటానండి. ఒకటి ఏంటంటే మ్యాస్ లే ఆఫ్స్ ఉన్నాయి చాలా కంపెనీస్. కొన్ని ఏంటంటే H1B ఫైల్ చేయాలంటే CTO దగ్గర దాకా, వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చెప్తానంటే మాకు CTO దగ్గర నుంచి పర్మిషన్ రావాలని చెప్తారు వాళ్ళు.
సో అట్లా చాలా కంపెనీస్ డిస్కరేజ్ చేస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్ని కూడా మేము H1Bs ఫైల్ చేయమని చెప్పేసినాయి. ఫ్లోరిడాను, టెక్సస్ అటువంటి గవర్నమెంట్ మేము ఫైల్ చేయమని చెప్పేసినాయి. తర్వాత సో ఇవన్నీ చేయబట్టి కొద్దిగా డిమాండ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రంప్ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్, ఇవన్నీ కూడా కలిపితే కొద్దిగా డిమాండ్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఖచ్చితంగా తగ్గిందండి. జాబ్ మార్కెట్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ ఈ డిమాండ్ తగ్గడం అనేది? అంటే ఓవరాల్ గా జాబ్ మార్కెట్ డైనమిక్స్ బాగా చేంజ్ అయిపోయినాయండి. నేను ఇప్పుడే ఒక సర్వే చూస్తున్నాండి. ఈ మధ్యలో టాప్ 5 కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇటువంటి కంపెనీస్ అన్ని వాళ్ళు ఫైల్ చేసిన H1Bs లో దాదాపుగా 80% ఆఫ్ ద H1Bs ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్ నేనే చేసిన వాళ్ళు. ఓకే, దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని మాత్రమే, దాంట్లో ఎక్స్పర్టైజ్ వాళ్ళు చేస్తుండ్రు అన్నట్టు. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే, ఇప్పుడు వాడలేదనుకోండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడాలి, ప్రతి ఒక్కరు వాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు నేను కంప్యూటర్ వాడను, నేను సెల్ ఫోన్ వాడను అన్న వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. అవును, వెనకబడిపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక పని చేసేదాన్ని చాలా ఈజీ చేసేసిందండి. ప్రతి ఒక్క పని కూడా బాగా ఈజీ చేసేసింది. మా డ్రాఫ్టింగ్స్ లో కానివ్వండి, ఎటువంటి వాటిలో కూడా పని ఈజీ చేసింది. ప్రోగ్రామ్ లో కానీ ప్రతి ఒక్క కంప్యూటర్ ప్రోగ్రామర్ వాడుతుందండి, ప్రతి ఒక్కరు కూడా వాడుతుంది. ఓకే. అయితే దీంతో ఏమైందంటే ఒక 5 మంది 6 మంది లేదా అంటే 10 మంది చేసే పని ఒకటి చేస్తారు. కొందరైతే చెప్తారు ఎట్లా అంటే 100 మంది చేసేది 1000 రోజులు చేసేది ఇది నాకు 2 రోజులు చేస్తాను చెప్తాను వాళ్ళు. అంటే నేను కంప్యూటర్ ప్రోగ్రామర్ కాదు, నాకు అది తెలియదు కాబట్టి నేను చెప్తాను. నాకు తెలిసినంత వాటికైతే మినిమం 5 to 10% చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక పర్సన్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, ఎఫెక్టివ్ గా అబ్సల్యూట్లీ ఎఫెక్టివ్ అండి. కొన్ని ఎట్లా ఉంటాయి అంటే అండి, ఇప్పుడు నేను జూనియర్ లాయర్ తీసుకోవాలంటే మాకు ఇక్కడ కనీసం $1,00,000 పెట్టాలి. $1,00,000 పెడితే జూనియర్ లాయర్ వస్తాడు. మా దగ్గర ఇక్కడ మా దగ్గర జూనియర్లు ఉండరు, ఎంప్లాయీస్ అన్నట్టు. మినిమం $1,00,000 పెట్టి వానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను సరే నాయన ఇది డ్రాఫ్ట్ చేయడానికి నేను కొద్దిగా బిజీ ఉంటా, డ్రాఫ్టింగ్ లేదు, సో నేను వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేసడానికి అర్ధగంట పడుతుంది. ఆయన తర్వాత వాడు మళ్ళీ డ్రాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని కరెక్షన్ అసలు 15 నిమిషాల నాకు మొత్తం డ్రాఫ్ట్ అయిపోతుందండి. ఎంత మంచి డ్రాఫ్ట్ చేస్తుంది అంటే నేను ఇంకొక 3 జన్మలు ఎత్తినా అంత మంచి డ్రాఫ్ట్ చేయాలి. ఆ డ్రాఫ్ట్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉంటాయి. జస్ట్ గైడ్ చేయడం ప్రాపర్ గా చేయాలి అంతే. దాన్ని గైడ్ చేయడం ప్రాపర్ చేయాలి. ఎంత మంచిగా చేస్తుంది అంటే అసలు ఎందుకంటే జీనీ అని ఉండే, ఏది ఇట్లా అనగానే ఇట్లా తీసుకురామని తీసుకొస్తుంది చూడండి, అట్లా చేసి పడేస్తారు. ఓకే. సో దాంతో కూడా ఏమైందంటే జాబ్ మార్కెట్ మీద ఓవరాల్ ఇంపాక్ట్ అయిపోయింది. ఓకే. అన్ని కంపెనీస్, ఫేస్బుక్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా మస్తు వాటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టినాయి. సరే, ఏంటి సార్ పరిస్థితి? నేను విన్నా ఒరాకిలే 30,000 మందిని లే ఆఫ్ చేసింది అని విన్నా. వాళ్ళందరూ H1B పైన ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అందులో. అంటే అందరూ H1B ఉంటారని గ్యారంటీ ఏం లేదు, కానీ కొద్దిగా మాత్రం ఎక్కువ మంది ఉంటారు, డెఫినెట్లీ ఉంటారు. గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కనీసం 10,000 కన్నా ఎక్కువ మంది ఉంటారు. అంటే మనది నార్మల్ గా 30-40% తెలుగు వాళ్ళు ఉంటారు. 3-4 వేల మంది తెలుగు వాళ్ళు కంపల్సరీ లే ఆఫ్ అయినట్టే అంటారు, ఇంకెక్కువ ఉంటారు. వాళ్ళు అనౌన్స్ 30,000 అంటే ఇంకెక్కువ కూడా ఉంటుంది. ఒరాకిల్ కూడా బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది దాని మీద బాగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రిడక్షన్ చేసినట్టు. మేము ఎవ్రీ డే ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ పెడతామండి. మేము ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నార్మల్ గా మా కాన్ఫరెన్స్ కాల్ కు 100 మంది వస్తారండి. మేము ఒక 30 మంది దాకా ఆన్సర్ ఇస్తాం ఫ్రీ. ఇప్పుడు వచ్చే 100 మందిలో దాదాపు 20 మంది ప్రతి రోజు మాకు లే ఆఫ్ అయినా చెప్తాను. ఓ మై గాడ్, అలార్మింగ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని ఫస్ట్ లే ఆఫ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం H1B అన్నది ఇమిగ్రేషన్ లాయర్లు, ఫైలింగ్ ఫీజు, పొలిటికల్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ గా ఏమంటారు అంటే, అరే నాయన అమెరికన్ సిటిజన్ ఏమో నువ్వు లే ఆఫ్ చేసినావు, H1B పెట్టుకున్నావు అంటారు కదా. అవునుగా మరి, అవునంటారు కదా. దానికోసం కూడా మనల్ని లే ఆఫ్ ఎక్కువ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకసారి లే ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ గా H1Bs మళ్ళీ తొందరగా హైర్ చేయరు. గ్రీన్ కార్డు ఫైల్ చేసడానికి వీలు ఉండదు, అందులో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాటి.